ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనము. అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రిందివాడవుగా ఉండవు. అండ్ thou shalt not go aside from any of the words which I command thee this day, to the right hand or to the left, to go after other gods to serve them. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు పైవాడవుగా ఉంటావు గాని క్రిందవాడవుగా ఉండవు. నీవు కుడికి గాని ఎడమకు గాని తిరగకపోతే, దేవుని వైపే తిరిగి ఉంటే, దేవుణ్ణే చూస్తూ ముందుకు సాగిపోతే, ఈ వాక్యం వింటున్న మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. మీ పిల్లల తరాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఏకరీతిగా ఉన్నవాడు గనుక ఆయన కోరుకునేది ఒక్కటే. ఆ కోరిక కూడా నిజము, సత్యము, మేలు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు కోరుకుంటున్నాడు, కుడికి తిరగొద్దు, ఎడమకు తిరగొద్దు. నీ దేవుడు నీకిచ్చిన ఆజ్ఞలను నీవు పాటించాలి అంటున్నాడు. ఇదే అధ్యాయము 1వ వచనములో నుండి చదువుకుంటూ ధ్యానించుకుందాము. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవునికి స్తోత్రం. దేవుడి మాట శ్రద్ధగా వింటే ఈ భూమి మీద ఉన్న సమస్త జనులు, వాళ్ళని వీళ్ళని కాదు, సమస్త జనులు, వాళ్ళందరికంటే కూడా దేవుని మాట విన్నవాడు ఎక్కువగా హెచ్చించబడతాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించినవాడు, నడుచుకొనినవాడు హెచ్చించబడతాడు. కాబట్టి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుందాం. దానికంటే ముందు దేవుని మాట శ్రద్ధగా విందాం. దేవుని మాట ఎంత శ్రద్ధగా వింటారో అంత శ్రద్ధగా పాటించగలుగుతారు. పాటించినప్పుడు అది దేవునికి నచ్చుతుంది. దేవుని దృష్టిలో నమ్మకమైన వాడవుగా, దేవుని దృష్టిలో నమ్మదగిన వాడవుగా నీవు నీ కుటుంబము ఉండినప్పుడు
దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎలాగా ఆశీర్వదిస్తాడు అంటే, సమస్త జనముల కంటే అధికముగా నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. అధికముగా దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు నిన్ను దీవించునుగాక. 2వ వచనములో, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీకు వచ్చి నీకు ప్రాప్తించును. ఏమిటి ఆ దీవెనలు? నీవు పట్టణంలో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళునప్పుడు దీవింపబడుదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారు నీ మీదికి ఒక త్రోవన బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ యొద్ద నుండి నీ ఎదుట నుండి పారిపోవుదురు. నీ కొట్లల్లోనూ నీవు చేయు ప్రయత్నములు అన్నిటిల్లోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చదవు, కానీ అప్పు చేయవు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయములోనూ కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయునున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రిందవాడవుగా ఉండవు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డ, నీ జీవము కలిగిన దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని
ఆయన నీకిచ్చిన ఆజ్ఞలను గైకొని అనుసరిస్తే తలగా ఉంటావు. ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో, ఎన్ని దీవెనలు ఉన్నాయో, ఎన్నెన్ని చోట్ల ప్రభువు ఆశీర్వదిస్తాను, దీవిస్తానని చెప్పాడో మీరు విన్నారు. ఇక ఇంతకంటే దీవెనలు ఏమిటి? ఇంతకంటే ఆశీర్వాదాలు ఏమిటి? ఇంతకంటే గొప్పగా ఇంకేముంటుంది? ప్రభువు అన్ని విషయాలను గురించి మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువు మాట శ్రద్ధగా విందాం. ప్రభువు చెప్పినట్టుగా ఆయన ఆజ్ఞలను గైకొని అనుసరిద్దాం. ఆయన దీవెనలన్నీ పొందుకుందాం. అవునన్నవారు నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తోత్రాలు. అయ్యా, నీ మాట వినే మనసివ్వండి. నీ మాటను, నీ ఆజ్ఞను గైకొనే హృదయాన్నివ్వండి. హృదయపూర్వకముగా నీ ఆజ్ఞలను అనుసరించుటకు అనుకూలతను, హృదయమును దయచేసి నీ చిత్తమును నెరవేర్చుకుంటూ ముందుకు నడిచే బిడ్డలనుగా మమ్మల్ని ఉంచమని, నీ దీవెనలు, నీ ఆశీర్వాదాలు, నీ వాగ్దానాలన్నీ నీ బిడ్డల మీద కుమ్మరించమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.